కనుక ప్రియులారా, చాలా స్థలాలలో సేవకుల మధ్యలో స్పర్ధలు ఎందుకయ్యా అంటే ఏమి ఉండదు అక్కడ, ఏమి పెద్ద మ్యాటర్ ఉండదు. అదే ప్లేస్లో నేనుంటే సింపుల్గా ఆ ఒంగోలు భూమి వదులుకున్నట్టు, అన్నయ్య గొడవ ఎందుకు అన్నయ్య నీకు నాకు, నువ్వే తీసుకో, నేను లేదా దేవుని అభిషేకం లేదా, నోట్లు దేవుని మాట లేదా, లక్షల గ్రామాలు ఉన్నాయి అన్నయ్య, నాకు నీ ఆశీర్వాదం కావాలి, పెద్దోడివి నన్ను దీవించు, పొరుగురికి వెళ్తాను అని వెళ్ళిపోతా సింపుల్గా. ఇహలోక పాస్తిని అలాగే వదిలేశా, నేను కట్టిన సంఘాలను అలాగే వదిలేశా. ఇవాళ నన్ను దేవుడు అందరికంటే ఎక్కువ సంఘాలు గలవాడిగా నిలబెట్టాడు. ఇండియాలో ఇండిపెండెంట్ సంఘాలు ఉన్నటువంటి సేవకులు ఎందరో ఉన్నారు. వాళ్ళల్లో ఒక 2000 సంఘాలు కట్టిన ఒకటి చూపించండి నాకు. లేరు. ఎంత పోగొట్టుకుంటామో అంత సంపాదించుకుంటాం, కానీ సంపాదించుకునే దాని మీద దృష్టి పెట్టొద్దు. క్రీస్తును సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవాలి. మనం కట్టే సంఘాలు కూడా మనవి కాదు, మనం బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు కూడా మనోళ్ళు కాదు. నేను ప్రతిష్ఠించి హస్త నిక్షేపణ చేసిన వాళ్ళు కూడా నా వాళ్ళు అనుకోను. నేను ఈరోజు నావాడు, రేపో ఇల్లుండో వాడు ఏమవుతాడో, ధీమా కావచ్చు, అబ్షాలోం కావచ్చు, ఏమన్నా కావచ్చు. నాకేం గుండెపోటు రాదు. ఒక ఆయన అన్నాడు, అన్నా నీకు గుండెపోటు వస్తుందేమో, హార్ట్ అటాక్ వస్తుంది అనుకున్నా అని అంటే, రాదు, నాకు ఎప్పటికీ రాదని చెప్పా. ఎందుకంటే హార్ట్ ఏసైకి ఇచ్చేసాక, హార్ట్ ఏసైకి ఇవ్వకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. మొత్తం అంతా ఊడ్చుకుపోయినా నో హార్ట్ అటాక్, బికాజ్ దెర్ ఇస్ నో హార్ట్. ఒక అమ్మాయి బాగా పాలిపోయి వచ్చింది, అమ్మ నీకు బ్లడ్ ప్రెషర్ లేదు కదా అన్న. ఎలా తెలుసు అయ్య గారు, మీరు ప్రవక్త అండి మీరు అంది. పిచ్చిదానా, ప్రవక్త ఎందుకు, బ్లడ్ ప్రెషర్ లేదు ఎందుకంటే బ్లడ్ లేదు నీకు అని చెప్పి. బ్లడ్ ఉంటే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హార్ట్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. మొత్తం అన్ని ఏసైకి ఇచ్చేస్తే ఏ అటాక్ లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకెప్పుడు పెరుగుదామండి? గల్ఫ్లో యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడు ఏసై మనల్ని పిలుస్తాడో తెలియదు. ఆకస్మిక మరణాల యుగం ప్రారంభమైంది. మన కళ్ళ ముందే ఆరోగ్యంగా తిరుగులాడుతున్న వాళ్ళు టక్ టక్ టకమని రాలిపోతున్నారు. నా టైం ఎప్పుడో మీ టైం ఎప్పుడో తెలీదు. వెళ్ళిపోకముందు ఒక 4 రోజులైనా పెద్దవారిలాగా బ్రతకొద్దా? దేవుడు పిలిచేదాకా ఈ చిన్నపిల్లల వ్యవహారంలోనే బ్రతుకుదామా? పైకి వెళ్ళిపోయి ఏ ముఖం పెట్టుకొని దేవుని ముందు బహుమానం కొరకు అడుగుతాము? కొంచెం సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాన్ని. దీని కొరకు స్పెషల్గా ప్రార్థన దినాలు ప్రతిష్ఠించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా చెప్పండి దేవునికి, నాకు ధైర్యం ఉంది, నాకేం భయం లేదు. మీ దాసుడు ఇలాగ అన్నాడయ్యా, నేను సేవకు వచ్చి తప్పు చేశానేమో అన్నాడు, పెద్దవాళ్ళు ఎవరు కనిపించట్లేదు అందరూ చిన్నపిల్లలే కనబడుతున్నారు అన్నాడు. ఎందుకు తండ్రి, నన్ను పెద్దవాడిగా చెయ్యి, వయసు వచ్చిన వాడిగా చెయ్యని ఇదే పాయింట్ మీద ఒక 3 దినాలు ఉపవాసం ప్రతిష్ఠించుకుందాం. తప్పేముంది అంటున్నాను. దేవా, వయస్సు వచ్చిన వారిగా మమ్మలను చేయమని ఉపవాసం ఉంటే తప్ప? వీ హ్యావ్ టు చేంజ్. ఎలాగైనా సరే మన ముందు 2 ఆప్షన్స్, ముగించేస్తున్నా. మనము వయసు వచ్చిన వారుగానైనా ఉండాలి, లేకపోతే పైకి వెళ్ళి దేవుని ముందు సిగ్గుతో తల దించుకుని నిలబడాలి.
వయసు వచ్చిన వారుగానైనా మనం ఈ లోకంలో బ్రతకాలి. ఇస్సాకు లాంటి జీవిత విలువలు, పౌలు లాంటి జీవిత విలువలతో మనం బ్రతకాలి. లేకపోతే పైకి వెళ్ళి సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రెండే ఆప్షన్లు. నిర్ణయం మనది. దేవుడే మనకు జ్ఞాన హృదయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.